నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మన జీవితాన్ని పరిశుద్ధ మార్గంలోకి నడిపించే బైబిల్ యొక్క గ్రంథం కోసం చెప్పబోతున్నాను. మొట్టమొదటిగా బైబిల్ అను పదం బిబ్లాస్ అను గ్రీక్ పదం నుంచి వచ్చింది. బైబిల్లో మొత్తం పుస్తకాలు 66, పాత నిబంధన 39, కొత్త నిబంధన 87. బైబిల్లో ఉన్న మొత్తం అధ్యాయాలు 1189, పాత నిబంధన 929, కొత్త నిబంధన 260. బైబిల్లో ఉన్న మొత్తం వచనాలు 31,173 వచనాలు, పాత నిబంధన 23,214 వచనాలు, కొత్త నిబంధన 7,959 వచనాలు. బైబిల్లో అతి ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకం కీర్తనల గ్రంథం 150 అధ్యాయాలు. అతి తక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకాలు ఓబద్య, 2 యోహాను, 3 యోహాను, ఫిలెమోనుకు, యూదా. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని అంటారు. బైబిల్లో మధ్యస్థ వాక్యం కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనం. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బైబిల్లో యేసుప్రభు తర్వాత అతి ఎక్కువ సార్లు ప్రస్తావించబడిన వ్యక్తి దావీదు. బైబిల్లో అతి ఎక్కువ వచనాలు ఉన్న పుస్తకం కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. బైబిల్లో అతి తక్కువ వచనాలు ఉన్న పుస్తకం కీర్తనల గ్రంథం 117వ అధ్యాయం. దీనిని 40 మంది 1600 సంవత్సరాలలో రాసిరి. అందరూ ఒక దేశానికి, ఒక విద్యాస్థాయికి, ఒక కాలమునకు చెందినవారు కారు. అయినను బైబిల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఎందుకంటే దేవుడే వీటిని వ్రాయించను కనుక. భారతదేశానికి బైబిల్ అందజేయడానికి విలియం కేరీ ఎంతగానో కృషి చేశారు. ప్రపంచంలో అతి ఎక్కువ శాతం ముద్రించబడుతున్న పుస్తకం బైబిల్, అమ్ముడుపోతుంది కూడా బైబిల్. కాబట్టి ఇటువంటి బైబిల్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు బైబిల్ చదివి మన జీవితాన్ని పరిశుద్ధ మార్గంలోకి నడిపించుకున్నాం. థ్యాంక్ యూ.